ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని రాయబడింది. ప్రపంచ మనుషులందరికీ తండ్రి దేవుడు. ఆ తండ్రికి సంతానం ఎవరంటే భూమి మీద మనుషులమైన మనమే. మనమంతా ఎవరము అంటే కుటుంబము. మన కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటే దేవుడు. ఓకేనండి. ఈ కుటుంబంగా ఉన్నవారు అందరం పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మనం మోకాళ్ళు వేయాలి అని చెప్పాడు దేవుడు. రైట్. అంటే ఆ తండ్రికి కుటుంబాలు ఎలా ఉండాలన్న సంగతి తెలుసు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులుగా, పిల్లలుగా, భార్య భర్తలుగా తమ బాధ్యతలు ఏంటో దేవుడు తెలియచేశాడు తన గ్రంథంలో. ఎందుకంటే మనమంతా ఆయన కుటుంబం కనుక మనం ఎలా ఉంటే ఆయన కుటుంబంగా పిలువబడతాము అన్న సంగతి దేవుడు తెలియచేశాడు. అయితే ఆయన కుటుంబంలో ఉండాలంటే ముందేం చేయాలి అంటే ప్రపంచ మనుషులందరూ ఆయన సంతానమే. ఎప్పుడైతే మనుషులుగా బ్రతుకుతున్న మనం చెడుతనం జరిగిస్తామో, పాపం చేస్తామో ఆ కుటుంబంలో ఉండకుండా పోతాం. చూడండి, తండ్రికి ఇష్టం లేని, తల్లికి ఇష్టం లేని పెద్ద నేరం కొడుకు కానీ కూతురు కానీ చేశారు అనుకోండి, వెంటనే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఏం చేస్తారు? వెలేచేస్తారు. నువ్వు నా కూతురు కాదు, నా కొడుకు నువ్వు కాదు, ఎందుకంటే నువ్వు నా మాట వినలే. అలాగే దేవుని మాట మనుషులు ఎప్పుడైతే వినరో ఆ కుటుంబంలో నుండి నెట్టివేయబడతారు. అంటే దేవునికి దూరం అయిపోతారు. అటువంటి దూరం అయిపోయిన కుటుంబాన్ని, ఆ పిల్లల్ని మళ్ళీ దగ్గరికి చేయడానికి, దేవుడు తన సంతానంగా మార్చుకోవడానికి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి తన రక్తం ద్వారా వారి పాపములకు క్షమాపణ కలుగు చేసి మళ్ళీ వారిని పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ఆ కుటుంబంలోనికి చేర్చబడే అవకాశాన్ని దేవుడు మనిషికి మరో అవకాశం ఇస్తున్నాడు. ఆ విధంగా చేర్చబడిన వారమే మనం. ఈరోజు మనకు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం కనుక. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు దేవునికి పిల్లలం మనం. ఆయన కుటుంబంలో ఉన్నవారం, అనేక కుటుంబాలుగా ఉన్నవారు. మరి ఈ కుటుంబాల్లో ఎలా ఉండాలో దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఆయన గురించి చెప్తూ ఒకసారి ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన తండ్రిగా ఎలా ఉంటాడో ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే అంటే ఈ శరీరానికి కొంత తండ్రి తల్లి ఉన్నారు. వాళ్ళు మనకు ఎలా ఉన్నారంట? శిక్షకులై ఉన్నారు. అంటే మనం మంచి దారిలో పెంచే బోధకులు వారు. మనం మంచి దారిలో నడిపించడానికి మనకి మాటతో గద్దిస్తారు, అవసరమైతే
బెత్తాన్ని పెట్టుకొని కొట్టి మరీ మంచి దారిలో నడిపిస్తారు మనం తప్పు చేస్తున్నప్పుడు. ఈ శరీరానికి తండ్రులైన వారే ఎంత శిక్షకులై ఉండి మిమ్మల్ని పెంచితే, అట్లయితే శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. మనం కూడా తల్లిదండ్రులు అంటే భయము భక్తి ఉంది మనల్ని అలా పెంచినందుకు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈ తల్లిదండ్రులకి ఎంత లోబడి ఎంత భయము భక్తి చూపించిన మనం అందరి ఆత్మలకు తండ్రి, మన తల్లిదండ్రులకు, మనకి, మన పిల్లలకి, మన ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. మరి ఆ తండ్రికి మనం ఎంత లోబడాలి? ఆయన మాటలకు మనం ఎంత విధేయత చూపించాలి? ఆయన మాటలు విని వెంటనే చేయడానికి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వెంటనే వినకపోతే ఏం చేస్తారు? కోపం అయిపోతారు కదా. అలాగే దేవుని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరివి అంటే ఇదిగో మన పరలోకపు తండ్రి తన పిల్లలమైన మన కోసం రాయించి ఇచ్చిన మాట. దీనికి మనం లోబడి, ఆయన మాటలు లోబడి బ్రతకాలి కదా అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు హెబ్రీ పత్రిక ద్వారా. దేవుని మాట ఇది. అంటే కుటుంబంగా, పిల్లలుగా మనం ఉన్నాం ఇప్పుడు. రైట్. ఈ కుటుంబంలో ఒక్కొక్కరి విధానం ఏంటి? అసలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, స్త్రీలుగా కుటుంబంలో ఎలా ఉండాలి, మన వస్త్రధరణ ఎలా ఉండాలి, మన మాట, మన ప్రవర్తన పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు చెప్పిన విషయాలు బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అని రాయబడింది. స్త్రీలు ఎలా ఉండాలంట? అనుకవయు అంటే అనుకూలంగా మారిపోవాలి, అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. నేనేంటి, నా పేరేంటి, మా ఇంటి వాళ్ళు ఎలాంటి వారు, నాకున్న ఆస్తి ఏంటి, నా పరపతి ఏంటి అనే ఆలోచన నీకు ఉండకూడదు. అంటే అణిగిపోవాలి. భర్త అయినా అత్తమ్మైనా ఎవరైనా అణిగి మణిగి అంటారు కదా. స్త్రీ అనేసి స్త్రీలు ఎలా ఉండాలంట? అనుకువ కలిగి ఉండాలి. అంటే పెత్తనం చెలాయించాలనో, నా మాట నెగ్గాలనో అన్న ఆలోచనలో స్త్రీలు ఉండకూడదు. ఎందుకు అలా ఉండకూడదు అంటే, నీలాంటి ఆలోచన ఎదుటి వరకు కూడా ఉంటే ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఉంటారా, విడిపోతారా? అందుకని దేవుడు ఏమంటాడంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అమ్మ, అనుకువ కలిగి ఉండాలి స్త్రీలు. ఎందుకు అనుకువ కలిగి ఉండాలి? ఎందుకు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అంటే, అది మీకు అలంకరణ అంట. ఏంటది? అలంకరణ. నిన్ను చూస్తే, నీ అనుకువ చూస్తే, నీ స్వస్థ బుద్ధి చూస్తే ఇతరులకు ఏమనిపిస్తుంది? అమ్మ భార్య అంటే అలా ఉండాలి. పేరు వచ్చింది చూడు, ఎలా వచ్చింది నీకు ఎంత మంచి పేరు? నీ అలంకరణ నిన్ను ఇంతమంది చెప్పుకోవడానికి అలా మారడానికి కారణం నువ్వు వేసుకున్న వస్త్రాలు, నువ్వు వేసుకున్న బంగారు ఆభరణాలు, నువ్వు అల్లుకున్న జడలు, నువ్వు వేసిన మేకప్ కాదు కదా కారణం. నీ బుద్ధి, నీ ఆలోచన విధానం ఎలా మారుతుందంటే, ఒక బంగారం ధరించుకున్నట్టుగా, ఒక రాణికి కిరీటం లాగా నువ్వు ఇతరులకు కనిపిస్తావు, ఒక రాణిలా కనిపిస్తావు. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి అన్న చూడండి. స్వస్థ బుద్ధి అంటే, ఇప్పుడు శరీరానికి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, అది కొద్ది రోజుల తర్వాత మందులు వాడటం వల్ల, ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల కొద్ది రోజులకి ఏమవుతుందంటే అది
కలిసిపోతుంది, మానిపోతుంది, స్వస్థత జరుగుతుంది, నయం అవుతుంది. స్వస్థత అంటే నయం అవ్వడం. ఒక ఒక గాయం తగిలినప్పుడు అది ఎలా అయితే స్వస్థత కలుగుతుందో అలాగే ఇక్కడ స్వస్థ బుద్ధి గలవారై ఉండి అంటే బుద్ధికి స్వస్థత ఉండాలంట. దేనికి ఉండాలి అంటే నీ ఆలోచన విధానానికి స్వస్థత జరగాలంటే నీకు ఎవరైనా కోపగించుకున్నా లేదా నీ కోపం రేపితే దానికి ఏం జరిగిపోవాలి? స్వస్థత జరగాలంటే ఆ కోపం మానేయాలి. నిన్ను ఎవరైనా తిడితే నువ్వు వాళ్ళ మీద పగ పెట్టుకునే ఆలోచన ఉంది చూడు, దానికి స్వస్థత జరగాలి. అంటే ఎలా? ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. నిన్ను వ్యతిరేకిస్తున్న వారు, నిన్ను శత్రువులుగా చూసేవారి పట్ల నీకున్న కోపం, నీకున్న ద్వేషం, నీకున్న ఆ ఆలోచన విధానానికి ఏం జరగాలి అంటే స్వస్థత జరగాలి. అంటే దాన్ని మాన్పివేసుకోవాలి, మానుకోవాలి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా. ఇవి మీకు అలంకారంగా ఉండకూడదు. వేసుకున్న వస్త్రాలు, ధరించుకున్న నగలో, వేసుకున్న జడలో అవి మీకు అలంకారంగా ఉండకూడదంట. మరి వేటిని అలంకారంగా ధరించుకోవాలి అంటే 10వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. స్త్రీలు ఎలా అలంకరింపబడాలి అని దేవుడు చెప్తున్నాడంటే దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేని చేత? సత్క్రియలు, వాక్య సంబంధమైన ఆలోచనలు, పనులు, దేవుని మాటలకు విధేయత కలిగి ఆయన చెప్పిన విధంగా నువ్వు నడబడి కొనసాగిస్తే అది మీకు ఏంటో తెలుసా? అలంకారం. అది మీకు కిరీటం, అది మీకు అందం. మనం చేసే వస్త్రధరణలోనూ లేదా మనం పెట్టుకునే నకల్లోనూ మనం ధరించుకునే జడల రూపంలోనూ వాటిలో అందం చూపించమని దేవుడు చెప్పట్లేదు. నీ బుద్ధి, నీ ఆలోచన, నీ హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆలోచన, నీ సత్క్రియలు, నువ్వు చేస్తున్న పనులు, నీ మాట నీకు అలంకారంగా ఉండాలి. ఇది దేవుడు చెప్తుంది. అర్థమవుతుందా? అనుకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, సత్క్రియ చేత మిమ్మల్ని అలంకరించుకోవాలి. అంటే మీరు చేసే దేవుని కార్యాలు దేవుడు చెప్పిన విధంగా నీ బ్రతుకు కొనసాగించడమే మీకు అలంకారంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు? అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రొకటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారొకటుకును నేర్చుకుందురు. స్త్రీలు ఎలా ఉంటారంట? ఇంటింటా తిరుగుచు ఆడరాని మాటలాడుచు ఇలా ఉంటారు నాయన. అలా ఉండకూడదు. నేను చెప్పు తిమోతి, పౌలు గారు తిమోతి చెప్తున్నాను. తిమోతి, సంఘంలో ఉన్నవారు కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు ఇలా మారిపోతారేమో, నువ్వేం చేయాలి? వాళ్ళకి చెప్పు. ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రొకటు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను, అంటే మాట వినరు, నేను అనుకున్నదే జరగదు. వదరబోతులను పరుల జోలికి పోవారొకటుకును నేర్చుకుందరు. అంటే ఏదైనా చిన్న జరిగిందంటే అది నా కోసమే జరుగుతుంది అన్నట్టుగా ఎవరి మీదకైనా వెళ్ళిపోవడానికి చూస్తారు.
అంటే మాటలతో యుద్ధం, తర్వాత చేతలతో యుద్ధం. పరుల జోలు పోటుకు నువ్వు వారు నేర్చుకుందరు కాబట్టి ఆయన అలా ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి వాళ్ళు అంటే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని, యవ్వన వయసు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంట, వివాహం చేసుకోమండి, మేము ఉద్యోగాలు చేస్తాం, ఇంకా చదువుతాం, పెద్ద స్థాయికి వెళ్తాం అని నువ్వంటే దేవుడేమంటున్నాడంటే, యవ్వన స్త్రీలు అలాగుంటే ఏమవుతుందో పై వచ్చినాను మనం చదివాం. బద్దకరాండ్రు అవుతాడంట, ఏంటంటే తిరిగిలాడతారంట, ఆడరాని మాట్లాడతారంట, వదరబోతులుగా మారిపోతారంట, పరుల జోలికి పోవారై ఉంటారంట. అంటే వాళ్ళ ప్రమాదమే. యవ్వనం దాటిన తర్వాత ఒక స్త్రీ వివాహం కాలేదంటే ప్రమాదమే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యవ్వన స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఈనాటి కాలంలో మేము వివాహం అయితే చేసుకుంటాం కానీ పిల్లలను అయితే కనం. చూసారా? అంటే దేవుడు ఏది చెబుతాడో అది మేము చెయ్యము అన్న విధానంలో ఈరోజు సమాజం ఉంది. సమాజంలో స్త్రీలు కూడా ఉన్నారు. అనుకో దేవుడు ఏమన్నాడంటే, మీరు పిల్లలు కానీ, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించుచు, అంటే వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కనాలి, పిల్లలు కన్న తర్వాత ఏం చేయాలంట, గృహ పరిపాలన. అంటే కుటుంబంగా నీ గృహంలో ఏమేం చెయ్యాలో, నీ బాధ్యతలు ఏంటో, భర్త దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి, వారికి ఏమేమి కావాలి, మా అత్త మామల్ని ఎలా చూసుకోవాలి, నా తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళని ఎలా చూసుకోవాలి. ఇది గృహ పరిపాలన. దాన్ని ఇంగ్లీష్లో హోమ్ మినిస్టర్. రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పరిపాలించేవాడిని హోమ్ మినిస్టర్ అంటారు. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్, ఇంటికి హోమ్ మినిస్టర్ ఎవరు? భార్య, స్త్రీ. గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నారు. అంటే ఒక మాట, ఎవరైతే ఇంటిని పరిపాలిస్తున్నారో, గృహ పరిపాలన చేస్తున్నారో, ఒక్క నింద కూడా పడకుండా ఉండడానికి స్త్రీలు అలా ఉండాలి అని దేవుడు చెప్తున్నారు. అంటే మీద ఏ నింద రాకూడదంటే, ఇదిగో దేవుడు చెప్పిన విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. యవ్వన వయసులో వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఆ పిల్లలని, ఆ భర్తను, ఆ కుటుంబాన్ని నువ్వు పరిపాలన చేయాలి. పరిపాలించడం అంటే మళ్ళీ అజమాయిషి చెలాయించడం కాదు. అంటే నా వైపు సర్వ హక్కులు, కుటుంబం అంతా నేను ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, ఇది కాదు. కుటుంబాన్ని దేవునిలో పెంచడం నేర్చుకోవాలి. అందరికీ లోబడుతూ, అనుకోగలిగి, వాళ్ళు ఎన్ని మాటలను సహిస్తూ నువ్వు నిలబడాలి. స్వస్థ బుద్ధికి స్వస్థత ఉండాలి. ఇలా దేవుడు పరిపాలించాలి. గృహంలో ఏమేం కావాలి ఎవరు చెప్తారండి? భర్తకు ఫోన్ చేస్తే ఏమని చెప్తావు? ఏంటి ఇంట్లో కూరగాయలు లేవు. ఎందుకు చెప్తున్నావు అన్నమాట? ఎందుకంటే కుటుంబాన్ని చూసుకుంటుంది నువ్వే కదా. ఇంటి దగ్గర ఏమేమి రెడీ చేయాలో, ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత భర్త కూర ఏదే అని అడిగాడు అనుకో, లేదండి అంటే, ఎందుకు లేదు అంటే, కూరగాయలు లేవండి. మరి ఎందుకు నాకు చెప్పలేదు అంటాడా? అంటే గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడు? ఇంట్లో ఏమేమి ఉన్నాయో లేవో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో లేదో, వాళ్ళు వచ్చిన తర్వాత హోంవర్క్లు చేస్తున్నారా లేదా, వాళ్ళు సరిగా ప్రవర్తిస్తున్నారా లేదా, భర్త చూడడు. భర్త డ్యూటీ ఏంటంటే ఆ పనిలోకి వెళ్ళి మీరు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇంటికి కావాల్సినవన్నీ తేవడం ఆయన పని. ఆయన బయటికి వెళ్ళలేదు అనుకో, మీ బాధ్యత చూసుకొని ఇంటి దగ్గరే పనులు చేసుకొని ఉన్నాడు అనుకో, మరి తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు నీ పని ఏంటంటే, కుటుంబంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, అత్తమ్మ లేదా మామయ్య, వారికి ఆరోగ్యం బాగుందా, వారు మందులు వేసుకుంటున్నారా, వారు ఆహారం తింటున్నారా, వారికి బాగోపోతే తీసుకెళ్ళడం, వాళ్ళ బాధ్యత తీసుకోవడం. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, వారు ఆరోగ్యంగా ఉన్నారా, వారు భోజనం చేస్తున్నారా, వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు.
సొంతములు వస్తే వాళ్ళతో కొంతమంది చూడండి పిల్లలు వాళ్ళ మాయ్య గారు వచ్చారనుకో, వాళ్ళ మామయ్య లేకపోతే వరస అయిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వీళ్ళు బూతు మాట్లాడుతుంటారు వాళ్ళతో. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు, అబ్బా అలాగే అనుకో మామకి అలాగే అన్నాం అంటే వీళ్ళు తిడుతుంటే, ఎందుకురా ఇలా తిడుతున్నావు, నీ నోట ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయని కొట్టాల్సింది పోయి, సరి చేయాల్సింది పోయి, చాలా బాగా మాట్లాడుతున్నాడే నీ కొడుకు అని వాళ్ళు అనడం, నువ్వేమో ముసిముసి నవ్వులు. ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఈరోజు ఈ మాట అన్నాడు పెద్ద అయినాడు, నువ్వు ఆపినా ఆగడు అన్ని బూతులు మాట్లాడతాడు. దానికి కారణం ఏంటంటే, ఇదిగో గృహ పరిపాలన స్త్రీ యొక్క బాధ్యత. వారి ఆరోగ్య భద్రత, వారి నడవడి కనిపెట్టి వారి క్రమంలో పెట్టాల్సిన బాధ్యత ఎవరిదంటే స్త్రీగా నేది. తర్వాత పిల్లలకు ఓకే, భర్తను ఏ విధంగా చూస్తున్నావు అది కూడా చూసుకోవాలి. భర్త వచ్చేటప్పుడు భార్యగా నీ ధర్మం ఏంటి, ఆహారం పెట్టడమే కాదు, సంసార జీవితంలో ఏమేమి చేయాలో ఆ భర్త భార్య తన ధర్మాన్ని భర్త ఎడల జరిగించాలి. ఆయనకి కావాల్సిన ఆరోగ్య భద్రతలు తీసుకోవాలి. ఆయనకి ఏమేం చేయాలో అవన్నీ నువ్వు చేయాలి. నువ్వు ఈ సీరియల్ గొడవలు పడి టీవీ ముఖం ఎటీ చేయి, నీ పనుల్లో మునిగిపోకూడదు. నీ పని ఎంత ఉన్నా భర్త రానంత వరకే. భర్త ఇంట్లో ఉన్నాడంటే ఆయనకి చేసిన తర్వాతే మిగతా పని నువ్వు చేసుకోవాలి. మనం ఎలా ఉంటామంటే, వచ్చారు అనుకో, కష్టపడి వచ్చాడు అనుకో, దాహంతో బయట నుంచి పని నుంచి వస్తున్నాడంటే ఆకలితోనో దాహంతోనో ఉంటాడు. కనీసం నీ దగ్గర నుంచి నువ్వు లేచి ఏంటి కడుక్కోండి అని ఒక గ్లాసు నీరు ఇస్తావు, ఒక ముద్ద నీరు ఇస్తావా, చెబుతాను ఏమో ఏంటి అక్కడ అక్కడ ఉన్నాయి బకెట్తో నీరు కడుక్కోండి, నువ్వు చెప్పాలి ఏంటి, చేసుకోలేడా? నువ్వు ఇవ్వకపోతే అదే చేస్తాడులే. కానీ నీ ప్రేమ ఎంత ఉంది, ఇప్పుడు నిన్ను పోషిస్తున్నాడా? ఇంకో విధంగా చెప్పాలంటే, నీ కుటుంబంలో నీకు వివాహం కాకముందు నీ తండ్రి ఎన్ని బాధ్యతలు తీసుకొని నీకు చేస్తున్నాడో, నీకు ఆహారం పెట్టాడు, నిన్ను పెంచాడు, నిన్ను పెద్ద చేశాడు నీ తండ్రి, నీకు కావాల్సిన వస్త్రాలు ఇచ్చాడు, నువ్వు కోరుకున్న దాన్ని నీకు ఇచ్చాడు నీ తండ్రి. ఆ తండ్రి బాధ్యత ఇప్పుడు ఎవరికి ఉందో తెలుసా? భర్తకు ఉంది. మరి నీ తండ్రికి లోబడవా నువ్వు? నీ తండ్రికి అన్నీ చేస్తావు కదా, మీ తండ్రి చెప్తే. నీ తండ్రి మీద నీ ప్రేమ చూపిస్తావు కదా, మీ నాన్నగారి మీద. మరి నీ భర్త ఎలాంటి వాడు? ఇప్పుడు ఆ బాధ్యతలో ఉన్నాడు. బయటికి వెళ్ళి నీ కోసం కష్టపడి అన్నీ తెచ్చి నీకు ఇస్తున్నాడు, నువ్వు ఏది కోరితే అది. అంటే ఒక తండ్రిగా నీ బాధ్యత తీసుకున్నాడు, భర్తగా తన ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన వచ్చేసరికి నువ్వు చేయాల్సింది పోయి నువ్వు చేసుకో అంటే ఇంకేం నువ్వు ప్రేమిస్తున్నట్టు, ఆయనకి ఏం గౌరవం ఇస్తున్నట్టు? అంతేనా? అదే చెప్తున్నాడు, గృహ పరిపాలన. పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళు వస్తారు, వాళ్ళు వేగలు పడేస్తారు, వాళ్ళు పని చూసుకుంటారు. అంటే మరి నీ పని ఏంటి? వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోండి, యూనిఫామ్ తీయండి, హోంవర్క్లోనే చేసేయండి, ఇదిగో కూర్చో, బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఆడడానికి టైం ఉందా? ఆ టైంలో ఆడాలి. ఫస్ట్ ఉన్న పని చేసి తర్వాత నీ పని చెయ్యి. ఇవన్నీ వదిలేస్తావు, ఎప్పుడు చేస్తాను తర్వాత అలా విడిచిపెట్టకూడదు. అంటే దీనికి ఒక టైం అంటూ ఫిక్స్ చేయాలి. ఇదిగో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నీకు ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు చేసిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళావు. ప్లేయింగ్ టైము ఓన్లీ ఈవినింగ్ సెక్షన్ 5 to 6 అంతవరకే. 6 అయ్యేసరికి ఇంట్లో ఉండాలి. టైం చెప్పండి. మీరేం చేస్తారు? అమ్మాయి అయితే 6 అయితే కాదు, 5:30కి ఇంట్లో ఉండాలంటావు. మరి అబ్బాయి అయితే నువ్వు ఎక్కడ తిరిగినా పర్లేదా? లేదు, 6 అయ్యేసరికి నువ్వు ఇంట్లో ఉండలేదా అవుతుంది నీకు. అంటే తల్లిదండ్రులు భయం పిల్లలకి ఉంటేనే వాళ్ళు శిక్షణలో పెరుగుతారు. మా కొడుకు మా కూతురికి మేము ఫ్రీడమ్ ఇచ్చామండి అన్నావు అనుకో, ఫ్రీగా ఎగిరిపోతారు వాళ్ళు. మా కొడుకు మా కూతురు అంటే మాకు ముద్దండి, మేమేం కొట్టం తిట్టం అన్నావు అనుకో, అయితే పెద్ద అయితే నీ మాట అసలు లెక్క చేయరు, నిన్ను కూడా లెక్క చేయరు. నీ మాట పక్కన నిన్నే పక్కన పెట్టేస్తారు. ఎందుకు? ట్రైనింగ్ ఇవ్వలేదు నువ్వు. ఏదైనా ఒక పని చేస్తున్నావు అనుకో, మొదట్లో మనకు రాదు. ఎప్పుడు వస్తుందంటే దాని ద్వారా ఆ పనిలో దెబ్బలు తగిలినప్పుడు,
కొంతమంది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పినప్పుడు మనకి ఎలాగైతే ఒక మంచి పని నేర్చుకుంటామో అలాగే పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే చిన్నప్పటి నుంచే వారిని ట్రైన్ చేయాలి, క్రమశిక్షణలో పెట్టాలి. కోపంతో కాదు, నీకు ప్రేమ ఉంటే చేస్తావు కదా, వాళ్ళ మీద నీకేం కోపం ఉంటుంది చెప్పండి. వాళ్ళు ప్రయోజకులుగా మంచిగా నడవాలి పెద్ద అయిన తర్వాత అంటే దేవుని వాక్యం చేత వారు మంచిగా చూసుకోవాలి. నీ బాధ్యతలు ఏంటి అవన్నిటిని నెరవేర్చాలి. అది చెప్తుంది. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు ఎందుకు కనట్లేదు అంటే వీళ్ళ అందం పాడైపోద్దంట. వివాహం ఇప్పుడు నేడున్న యువత వివాహం అయితే చేసుకుంటారంట, పిల్లల్ని అయితే మాత్రం ఇంకా ఎందుకు కనవు అంటే ఇక నా అందం చెడిపోద్ది, నా ఆరోగ్యం చెడిపోద్ది. దేవుడు అలా ఉండొద్దు అంటున్నాడు. గృహ పరిపాలన జరిగించు, నిందించుటకు అవకాశం ఇవ్వకూడదు. విరోధికి ఎవ్వరికి అవకాశం ఇవ్వకూడదు. అంత మంచిగా అంత ప్రవర్తన అంత సరిగా చూసుకొని ఏ విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, అత్తమామ విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా చాలా నీ పనే అది కదా. ఇంకేం పని నీకు? ఇంటి దగ్గర వంట చేయాలి, వాళ్ళ వస్త్రాలను ఉతకాలి, మిగతా టైం అంతా మార్నింగ్ 10 లోపు ఇవన్నీ అయిపోతాయి. మరి మిగతా టైం ఏం చేస్తున్నావు? ఇక నువ్వు దేవుడిలో నిలబడాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, మళ్ళీ ఏవైనా చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి చేసుకోవాలి. అంటే దానికంటూ ఒక సమయం కేటాయించుకోవాలి. నువ్వు ఈ సమయంలో ఇది, ఈ సమయంలో ఇది, ఈ టైంకి భోజనం, ఈ టైం తర్వాత ఇలా చేయాలి, ఇవి ఈరోజు ఇది పెండింగ్ ఉంది, ఈ వర్క్ చేసేయాలి. ఇలా ఒకరి తర్వాత ఒకటి పని పెట్టుకొని చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. నీ బాధ్యతను మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడు నువ్వు గౌరవిస్తున్నప్పుడు ఎలా తెలుస్తుందో నువ్వు ప్రేమిస్తున్నావని అంటే వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు ఇచ్చే ఆ మాట, నువ్వు ఇచ్చే ఆ ప్రవర్తన వాళ్ళు చూస్తారు. నా భర్త నాకు చాలా ఇష్టం అంటావు, కానీ ఆయన వచ్చేసరికి వడ్డించట్లేదు అనుకో, ఏమి రాయే వడ్డించే అంతలే. నువ్వేంటంటావు? ఉండండి సీరియల్స్ ఎవరిలో ఉంది, అది అయిపోతే వస్తాను అన్నావు అంటే ఇప్పుడు నీకు భర్త ఎక్కువ సీరియల్ ఎక్కువ? పెళ్లి చేసుకొని నేను తండ్రిలో పోషిస్తున్న భర్త కంటే ఎవరు ఎక్కువ అయిపోయారు? అది మరి నువ్వు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తావు? ఈ టీవీ కాకపోతే ఇంకో పెద్ద టీవీ కొనిస్తాను నీకు ఆయన. ఈ సీరియల్ అయిపోతే ఇంకో కావాలంటే అదే సీరియల్ని ఇంకోసారి వేసి చూపించగలరు యూట్యూబ్లో. అవి కాదు మెయిన్. ముందెవరు? భర్త, ముందెవరు? పిల్లలు. దేవుడి తర్వాత నీ కుటుంబం. ముందు దేవుడు, ఆ తర్వాత నీ కుటుంబం. మరి నువ్వు వాళ్ళకే గౌరవం ఇవ్వకపోతే కుటుంబం నిలబడుతుందా? ఎప్పుడు వచ్చినా నువ్వు పట్టించుకో, నాతో మాట్లాడదు, ఎప్పుడు ఆ సెల్, ఆ టీవీ. ఇప్పుడు నువ్వు మరేందుకు ఆయన నీకు? ఇప్పుడు నేనే అవసరం లేనప్పుడు, నాతో మాట్లాడినప్పుడు, నన్నే పట్టించుకున్నప్పుడు మరి నాకెందుకు మా ఆవిడ? అవసరం లేదు కదా. ఆడేం చేస్తారంటే విడాకులు ఇంకో దాన్ని చూసుకుంటాను అంటే చాలామంది ఈ మధ్యకాలంలో తన భార్య ఉంటుండగా మరొక భార్యని వివాహం చేసుకోవడానికి కారణం ఒకటి, తనలోనే తప్పులు ఉండొచ్చు కానీ భార్యగా మనలో తప్పులు ఉండకూడదు. అంటే భర్తకి చేయాల్సిన బాధ్యతలు ఏమున్నాయి అవి చేస్తే ఆయన ఎందుకు ఇవ్వదు? మనం ఎలా అంటామంటే అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక పెళ్ళికి ఒక ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, ఎలా రెడీ అవుతావు? ఎందుకు అక్కడికి అంత నీట్గా రెడీ అయ్యావు? అంతేనా? నలుగురు చూడాలా, భర్త చూడాలా? నేను అందంగా భర్త చూడాలి. ఆ నలుగురు చూడకపోయినా పర్లేదు, అనవసరం, వాళ్ళతో మనకేం సంబంధం. నేను చూసి అబ్బా ఎంత అందంగా రెడీ అయ్యావు, ఎంత మంచి శారీ కట్టుకున్నావు, మేము ఎంత బాగా బంగారం పెట్టుకున్నాం, ఇవి ఏం చేసుకుంటా ఆ మాటలు పొగట్టం తప్ప ఏం రావద్దు. ఎవరికి అందంగా కనిపించాలి? ఎవరిని నేను ఎక్కువగా ప్రేమించాలి? నీ భర్త. నీ భర్త ముందుకు వచ్చేసరికి ఎలా ఉంటావా? సింక్ బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, అంతేనా? ఇప్పుడు నువ్వు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? నేను చూడటానికి నువ్వు చూస్తుంటేనే అసహ్యం పడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఎవరు అందంగా ఉన్నారు ఆ పెళ్ళిలో చూస్తాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరిగా లేవు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? బయట ఎత్తుక్కుంటాడు అన్నమాట. ఎక్కువ కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఇదొకటి. నీ అందాన్ని కానీ నీ అనుకో కానీ ఎవరి దగ్గర చూపించాలంటే నీ భర్త దగ్గర. నీ భర్త నేను చూసినప్పుడు ప్రేమ మళ్ళీ పుట్టాలి.
మొట్టమొదటి వివాహం చేసుకున్నప్పుడు నేను ఎలాగైతే వదలకుండా ఉన్నాడో భర్త భార్య భర్త అలా ఉండాలి. అంటే నిన్ను చూస్తే ఒక హీరోయిన్ లాగా ఉండాలి ఆయన దగ్గర. ఆయన ఎలా ఉండాలి నీ దగ్గర? హీరో లాగా ఉండాలి. అది భర్త విషయంలోనైనా భార్య విషయంలోనైనా వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా తన భర్తను కాపాడుకోవాలి, భర్త భార్యని కాపాడుకోవాలి, ప్రేమ చూపించాలి. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మంచిగా వారి ఎదుటి కనిపించాలి. పని అయినప్పుడు మనం వేసుకున్న బట్టలు వేరు, మిగతా టైంలో ఎలా ఉండాలంటే ఇది ఇలా ఏ టైంలోనైనా ఇలా కనిపించాలి భార్య భర్తకి, భర్త భార్యకి. అప్పుడు ఎందుకు ఇతరుల వైపు వాళ్ళు చూస్తారు? అంతేనా? గృహ పరిపాలన ఇదంతా అందంగా ఉండాలి. మీ భర్త దగ్గర అందంగా ఉండాలి. మరి బట్టలన్నీ దానికే కదా కొన్నాడు. ఎవరి కోసం బట్టలు? బయట చూపించడానికి. ఏంటి అలా కొత్త చేయాలండి, పండుగ వచ్చింది అంటారు. ఎందుకన్నా ఉన్న బీరువులు అని కొండ మానేస్తాడా? నువ్వు ఎక్కువసార్లు అడిగేసరికి పద సరే ఎందుకు నువ్వు అడుగుతావు, మళ్ళీ అడిగితే వాళ్ళకు లేకపోతే అసలు లేవండి, ఒకటే ఉంది మార్చుకోవడానికి ఇంకొకటే ఉంది, ఇంకోటి కొనండి అంటే బాగుంది. లేదు బీరువా నిండా ఉంటాయి, మళ్ళీ నీకేం కావాలి? ఉన్నాయి కదా పాడైపోయినాయా? లేవు. ఒకవేళ ఈ రోజు నుంచి ఒక కొత్త ఆలోచన మీరు చేయండి. ఒకవేళ నీకు కొత్త బట్టలు కావాలని నీ కోరిక పుట్టింది అనుకో, ఫస్ట్ ఉన్న బట్టలన్నీ లేని వాళ్ళకి ఇచ్చేయండి. ఏమండి నాకు ఏం లేవండి, చేరలేవు, ఇప్పుడు కొనండి అంటే మీ భర్త ఖచ్చితంగా కొంటాడు. అన్ని పెట్టుకొని మళ్ళీ నువ్వు అడుగుతున్నావంటే నీ కళ్ళుకి ఇంకా తృప్తి లేదు, నీ ఆలోచన తృప్తి లేదు. ఎప్పుడు అడగాలి అంటే ఇదిగో నీకు ఈ దానం చేసే గుణం ఉందా? ఏంటి లేనోళ్ళకి ఇచ్చేసానండి, నాకు లేదండి, కొనండి అంటే కొంటాడు. ఇన్ని ఉంచుకొని ఏం చేస్తుంది? ఏం చేస్తావు? నాకు చాలా అంటే ఆ ఆలోచన కనుక ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనం ఒకరికి ఇవ్వడం వల్ల దేవుడు మనకి ఇంకోటి ఇస్తాడు. అసలు మనం ఇవ్వం, ఎప్పుడు ఎవరిస్తారా? మా భర్త ఎప్పుడు కొంటాడని చెప్తాం తప్ప ఇవ్వడానికి ఇష్టపడం. లేనప్పుడు అడగలం అని ఏదైనా వస్త్రం శరీరాన్ని కప్పుకోవడానికి, అంతేనా? మరి అన్నీ ఉన్నా మళ్ళీ ఎందుకు కదా? గృహ పరిపాలన ప్రతీదీ చిన్న చిన్న విషయాలు కూడా మనం జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవాలి మనసులో. అలా ఉన్నాం అనుకో అనుకూలంగా, ఎవరు విడిచిపెట్టి ఎవరిని వెళ్తారు చెప్పండి? కొంతమంది వీడియో నేను చూస్తుంటున్నాను, వృద్ధాప్యంలో కూడా భార్య భర్తలు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకున్న విషయాలు నేను చూస్తుంటాను ఫేస్బుక్లో. మీకు అది చూస్తున్నప్పుడు ఈ వయసులో కూడా భార్య భర్తకి చూస్తున్నప్పుడు అంటే మన కుటుంబాలు దేవుని మాటల్లో నిలబడితే అలా ఉంటాయి. దేవుని వాక్యం లేకపోతే నువ్వెంత నేనంత. నాకు ఆ అమ్మజీవుడు మంచి పొట్టి శారీ కన్నది పక్కింటాడు. నువ్వు అన్నావు దేనికి? ఆ లాయన్ చూడు ఎందుకు కొనిసిస్తున్నాడు, నువ్వు ఏ రోజు కొనవు. ఎప్పుడు ఆ చూడు ఇన్ని మటన్లు, చికెన్లు, చేపలు అది తింటున్నారు. మనకి ఏది ఎప్పుడు కూరగాయలే. అంటే వాళ్ళకు ఉన్నవన్నీ, వాళ్ళకి మంచి ఫ్రిడ్జ్ ఉంది, మంచి టీవీ ఉంది, అవన్నీ ఉన్నాయి చూడండి, అంత పెద్ద ఇల్లు. నువ్వు అన్నావు దేనికి? ఈ పాత ఇంట్లో నన్ను పడేసు అంటారా? వాళ్ళకు ఉన్నవన్నీ నీకు కావాలంటున్నావు, అంతేనా? మరి వాళ్ళకి ఏదో పెద్ద జబ్బు వచ్చింది అనుకో, ఆ జబ్బు కూడా నువ్వు కావాలంటారా? వాళ్ళకు ఉన్నవి కావాలన్నప్పుడు వాళ్ళు బయటికి బాగానే కనిపిస్తున్నారు. ధనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, కానీ ఆరోగ్యం లేదు. నీకు ఆరోగ్యం ఉంది, వాటన్నిటికంటే మంచిది తెలుసా? ఆరోగ్యం ఉంటే కదా ఎన్నైనా అనుభవించడానికి. ఇంట్లో కూర్చున్నావు, సరిగా కూర్చోలేవు, నువ్వు బెడ్ మీదే పడుకోవాలంటాడు డాక్టర్. ఎందుకు ఎంత డబ్బు ఉంది, సరే కూర్చొని తినలేని పరిస్థితి. నువ్వు తినచ్చు కానీ చప్పటవే తినాలంటాడు. ఆస్తి ఉంది కానీ తిని తృప్తి పొందే అవకాశం లేదు. మరి నువ్వు హ్యాపీగా తింటున్నావు, హ్యాపీగా పడుకుంటున్నావు, హ్యాపీగా కూర్చొని సంతోషించాలా లేదా? ఒకవేళ వాళ్ళకు ఉన్నవన్నీ నీకు కావాలంటే వాళ్ళకి ఎన్నో రోగాలు ఉంటాయి, ఆ రోగాలు కూడా నీకు కావాలా?
అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ధనవంతులందరూ ఒక వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బీపీలు, షుగర్లు, పేషెంట్లు అయిపోతాం. అవసరం మనకి లేదు. కాబట్టి ఉన్నదానిలో అణుకువ అణిగి కుటుంబాన్ని పరిపాలించాలి జాగ్రత్తగా. ఎవరికి అవకాశం ఏ విషయంలో కూడా ఈ కుటుంబంలో ఏమి ఇలాంటిదాయి అని నేను తప్పు పట్టే అవకాశం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకో విషయం చెప్పమంటారా, నువ్వు అలా ఉంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు నిన్ను చూసి మెచ్చుకుంటారే తప్ప తిట్టుకోరు, నీ మీద కోపపడరు. మీరు ఏది చెప్పినా చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడు భర్తగా, భార్యగా నీ బాధ్యతలు నెరవేరిస్తే, నీ పిల్లల జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే, నీ ప్రేమ వాళ్ళకు చూపిస్తే, నువ్వు చేయాల్సిన వాళ్ళ ఎడల నువ్వు ఏవేవి చేయాలో అవన్నీ చేస్తే ఎందుకు నీ మాట ఏంటో చెప్పండి, వింటారు? ఖచ్చితంగా నీ యథార్థంగా నీ పని నువ్వు చెయ్యి. ఎందుకు వినరు వాళ్ళు? ఆయన అరిస్తే నేను అరుస్తానని నిలబడ్డావు అనుకో, అయిపోయింది. ఒక రోజుల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు, అంతేనా? ఎందుకు ఇది వచ్చింది? స్వస్థ బుద్ధి లేదు, అనుకోలేదు. మాటకు మాట తోటల్లాగా వెళ్ళిపోతాయి మన నోట, అలాగే వెళ్ళిపోతాయి. అర్థమవుతుంది? అలా ఉండేటప్పుడు ఇంకా వాక్యం మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. అక్కడ మనం ఏదైతే చదివామో ఆ మాటల్లో కొన్ని మాటలు ఎక్కడ ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అటువంటి స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీ స్వపురుషులకు ఏం చేయాలంట? లోబడి ఉండండి. అందువలన వాళ్ళు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాళ్ళ వాక్యం కూర్చిన అవగాహన వారికి లేక, వాక్యం విన్న మార్పు లేని వారైతే, అది మీ పిల్లలైనా మీ భర్త అయినా, వాక్యానికి దేవునికి వాళ్ళు గౌరవం ఇవ్వకుండా బతుకుతున్నా, అవిధేయులైన పిల్లలైనా అవిధేయులైన భర్త అయినా, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, భయము భక్తి కలిగి మీరు చేస్తున్న సేవ, మీరు చూపిస్తున్న వారి ఎడల ప్రేమ, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చు. మీ ప్రవర్తన వాళ్ళు ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? జడలు అల్లుకొనిటియు, బంగారు నగరులు పెట్టుకొనిటియు, వస్త్రములు ధరించుకునిటియు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ గలది. దేవుని దృష్టికి స్త్రీలలో విలువనిచ్చేది దేవుని దృష్టిలో ఏదంటే ఇదిగో మీ అంతరంగ గుణం, మీ అంతరంగ స్వభావం. బయటికి నువ్వు ప్రేమ కలిగి ఉండాలంటే ముందు లోపల ప్రేమ కలిగి ఉండాలి. హృదయపూర్వకమైన ప్రేమ రావాలి. ఏదో యాక్టింగ్ ప్రేమ రాకూడదు. దేవునికి అది నచ్చుతా. యాక్టింగ్గా నువ్వు బయటికి చూపించవుగా దేవుని నచ్చదు. హృదయపూర్వకంగా మీ పిల్లలు అట్లా ప్రేమ చూపించండి. హృదయపూర్వకంగా వాళ్ళు ఎన్ని చేసినా మీ ప్రేమ చూపించండి. గద్దించాలి, ప్రేమ చూపించాలి. ఎప్పుడు గద్దించాలి అప్పుడు గద్దించాలి, ఎప్పుడు ప్రేమ. అసలు ప్రేమ చూపిస్తే కరగిన వాడు ఎవరు ఉంటారా? ఎవరైనా. నువ్వు నిజంగా వాళ్ళ ఏళ్ళ ప్రేమ చూపిస్తే ఎవరైనా మారిపోతారు. సాధువైనట్టు, సాధువు అంటే సాధు జంతువు. చూడండి, ఆవు సాధు జంతువు అంట. ఎంత సాధువుగా ఉంటుంది. అది అరణ్యంలో ఉన్న క్రూర మృగాలాగా ప్రవర్తించుతారు ఆవు, అంతేనా? కొన్ని ఆవులు ఉంటాయండి సాధు గుణం. వాటిని పెంచే వారిని ఎప్పుడైనా పొడిస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు. అవి బయట వాళ్ళు కారచ్చేమో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని నోట్లో చేయి పెట్టేసినా కరవాలి.
సాధుత్వం అంటే సాధువులాగా సాధు గుణంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. సాధు జంతువులా సాధు గుణం, సాధువైనట్టు మృదువు నీ మాట, నీ ప్రవర్తన కరుకుగా ఉండకూడదు. నువ్వు మాట్లాడుతుంటే గసిరేసినట్టు, కొట్టేసినట్టు అలా ఉండకూడదు. మాట మృదువుగా ఉండాలి. నువ్వు చెప్పాలి, విషయం చెప్పాలి, కానీ ముద్దుగా చెప్పాలి. కుటుంబంలో ఒకవేళ కలిసి ఉండాలనుకుంటే నీ మాట ఎలా ఉండాలి? కరకగా ఉండకూడదు. నీ కుటుంబం వాళ్ళ బయట వాళ్ళతో మాట్లాడినట్టుగా, తగువులాడేసినట్టుగా అలా ఉండకూడదు నీ మాట. ప్రేమగా, మృదువుగా మాట్లాడాలి. అంటే వారి ఆలోచనలు, వారి యొక్క మనస్తత్వాన్ని మార్చే విధంగా నీ మాట ఉండాలి. నీ మాట విన్నప్పుడు, నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉద్దేశాలు మారిపోవాలి. అంతే తప్ప వాళ్ళ ఉద్దేశాన్ని రెచ్చగొట్టే విధంగా నువ్వేం చేసుకుని నీ మాట అన్నా అనే ప్రవర్తనలోకి రాకూడదు. అది మృదువైనటి గుణం మనకు ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ కలదంట. ఇదంతా భర్తకు లోబడి ఉండి చేయాలి. అంటే స్త్రీలుగా గృహ పరిపాలన బాధ్యత దేవుడు మీకు ఇచ్చారు. కుటుంబం పాడవ్వాలన్నా భార్యలోనే ఉంటుంది. కుటుంబం బాగుపడాలన్నా భార్యలోనే ఉంటుంది. అంటే కుటుంబం బాధ్యత అంట. చూడండి, ఎప్పుడైతే అలా ఆవిడ వచ్చిందో కుటుంబం అంతా పాడైపోయిందండి. అందరు చూడకుండా ఎప్పుడైతే భార్య వచ్చిందో అలాంటి భార్య రావడం వల్లే ఆ కుటుంబం బాగుపడింది. అంటే బాగు చేయాలన్నా పడగొట్టాలన్నా మీ చేతిలోనే ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి మీరు చేస్తే మీ కుటుంబం నిలబడుతుంది. మీ పిల్లలు, మీ భర్త, మీ తల్లిదండ్రులు, మీ అత్తమ్మ మిమ్మల్ని చేసుకుని మీ భార్య నీ గురించి చెప్పుకుంటాడు. మీ అత్తమ్మ మాలాంటి వాళ్ళు ఎవరికి మనం తెలుపు. ఎక్కడికి వెళ్ళి చూపు కొరికేస్తుందంటే మీ అత్త నీ గురించి ఏడని ఎలాంటిదా నిచ్చిన మా కొడుక్కి అని నీ గురించి చెవులు కొరుకుతుంది అంటే మీకు మంచి చేసినా ఒకరు కొరికే వాళ్ళు అంటారులే, వాళ్ళ పక్కనట్టే. మేలు చేసినా కూడా తప్పుగా ప్రకటించేవారు ఉంటారు, వాళ్ళ పక్కనట్టండి. కానీ మీకు తెలుసు కదా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు. దాన్ని బట్టి అంటే దేవుని వాక్యానికి లోబడి, మీ భర్తకు లోబడి మీరు వారికి అనుగుణంగా మీ భార్య ధర్మాన్ని మీరు నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ వస్త్రాలు ధరించుకోవడం వల్ల కొంతమంది చూడండి అందరూ రెడీ అవ్వంటే వాళ్ళు రెడీ చేశారు 2 గంటలు పడుతాడు 15 కోసం అంటారు. ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ నేను చూస్తాను కాబట్టి రోజు నువ్వు చీర కట్టడానికి 1 గంట, మేకప్ వేయడానికి 1 గంట, జుట్టు వేసుకోవడానికి 1 గంట చేస్తే మరి అదే అంటున్నాడు. అది నీకు అలంకారంగా ఉండొద్దు, అది నీకు అలంకారంగా ఉండొద్దు. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం, హృదయ సంబంధమైనది. మనస్సు, నీ బుద్ధి అలా ఉండాలి. దానికోసం నువ్వు ప్రయాసపడాలి. నేను ఎలా మృదువుగా మారాలి, నా హృదయం ఎలా సాధువైనట్టు, మృదువైనట్టు గుణం నాలోకి రావాలని దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మనం ఈ ప్రాక్టీస్ చేస్తాం. ఈరోజు ఈ జాడ వేసాం, రేపు ఏ జాడ వేయాలి. ఓకేనా? దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకొని మీ భర్తకి, మీ పిల్లలకి సమయాన్ని ఇవ్వకుండా దానిలో వృధాగా గడపండి. అది దేవుడు తన కుటుంబమైన, తన పిల్లలమైన మనందరికీ నేర్పిస్తున్నాడు, చెబుతున్నాడు. మీ కుటుంబంలో ఎలాగా మీరు అందరూ కలిసి కింద ఆ మాట కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనిసి అంటే ఇంకో దగ్గర ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే భార్య, భర్తలు, పిల్లలు ఎలా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. అలాగున్నే వృద్ధ స్త్రీలు కొండి కత్తులను, మిగులు మద్యపానాసక్తులైనట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు అని రాయబడిన చోట, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి గృహ పరిపాలనలో దేవుని ఆలోచనలు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును. అంటే పిల్లల్ని ప్రేమించాలి, భర్తను ప్రేమిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? పిల్లల్ని ప్రేమించడంలో మునిగిపోతారు, భర్తనే వదిలేస్తారు.
పిల్లలు పుట్టినంత వరకు భర్త భర్త అని తిరుగుతారు. ఎప్పుడైతే పిల్లలు వస్తారో భర్తను పక్కన పెడతారు పిల్లలు. అలా కాదంట. భర్తని శిశువులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. తల్లిగా భార్యగా నీ బాధ్యత ఏంటంటే పిల్లలకి భర్తకి మంచి ఉపదేశం చేయాలంట. అంటే వాక్యం చెప్పాలి. నువ్వు దేవుని మాటలు పిల్లలకి భర్తకి నేర్పించాలి ఇంటి దగ్గర ఉండేటప్పుడు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మరి వీధిలో ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి. భర్త మీద అజమాయిషీ కానీ, ఇప్పుడు 10 మంది పురుషులు ఉన్నారు, అప్పుడు మీ భర్తకి ఏదో విషయం తెలియని విషయం మాట్లాడారు అనుకో, అలా కాదండి ఎలాగా అని నువ్వు మధ్యలో దూరిపోయి మాట్లాడకూడదు. ఇంట్లోని పిలిచి ఇలా చేస్తే ప్రమాదం అండి, మీ ఆలోచన సరిగా లేదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఒకసారి ఆలోచించండి అని చెప్తే వెంటాడు. నువ్వు వీధిలోనే వేరంగా వేసామనుకో, అంతమంది ముందు నన్ను అవమానపడితే పదా నీకు ఇంట్లో పోవద్దు. అవునా? ఎందుకు అది నువ్వు కాయని దెబ్బలు నువ్వు కావాలని కాస్తావు. అవునా? నీకు అవసరం లేని దెబ్బలు. అంటే మనం చేసే పని కరెక్టే, కానీ ఎక్కడ చేయాలో కూడా తెలియాలి. అలా అంటే పిల్లలు కూడా ప్రేమలో దేవుని బోధలో పెంచాలి. తండ్రి భార్య భర్తను కూడా ఒకవేళ ఉపదేశం చేయాలి అనుకున్నారు, వినే ఆలోచన ఉందనుకో, ఆయన ఇంటి దగ్గర పిలిచి చెప్పాలి. ఇంట్లో చెప్పాలి. చర్చిలో చెప్పకూడదు, వీధిలో చెప్పకూడదు, అందరూ ఉన్నప్పుడు అస్సలు చెప్పకూడదు. ఒకవేళ అందరి ముందు నువ్వు మీ ఆయన్ని గెలుస్తున్నావు అనుకో, ఓహో ఈయన అలా ఆవిడ కంట్రోల్ రా అని తర్వాత బయటికి వెళ్ళినాక ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఎంత మనం వాళ్ళు ప్రేమిస్తారో మనం అంత ప్రేమ చూపించాలి. వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వాలి. వారు 10 మందిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చూసి వాళ్ళు మీ ఆవిడలాగా ఉండాలి రావిడంటే అనుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఆ ప్రవర్తన కలిగి ఉండాలి. ఎంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే కుటుంబంతో ఎలా ఉంది. మరి సంఘంలో స్త్రీ బాధ్యత ఏంటి? సంఘంలో స్త్రీ బాధ్యత ఏంటి? దేవుని పరిచర్యకు మన వంతు ఎంత ప్రయాసపడగలమో, మనం ఏం చేయగలమో దేవుని సంఘం కోసం లేదా దేవుని కార్యక్రమాల కోసం, పరిచర్య ఏ విధంగా ఏం చేయాలి అన్ని విధాలుగా చేయడానికి ముందుకు రావాలి. బైబిల్లో అపోస్తులు సువార్తకి వెళ్తుంటే ఆ సువార్త పనిలో ఎంతోమంది స్త్రీలు పనిచేశారు. వాళ్ళ పేర్లు కూడా రాయబడతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇంకా ఆయన రాయబడిన పత్రికలు అనేది ఇదిగో నాతో పాటు ఉన్న వీళ్ళు మీకు వందనం చెప్తున్నారు సహోదరులు అని చెప్తారు. వాళ్ళ పేర్లు కూడా దేవుడు రాపించారు. యేసుక్రీస్తుతో పాటు కూడా స్త్రీలుండి దేవుని సువార్త పరిచర్యలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు? ఏ విధంగా వాళ్ళు ధనాన్ని ఇచ్చేవారా, లేదా వాళ్ళకు వడ్డించేవారా, లేదా వాళ్ళు వెళ్తున్న వారికి ఆహారం సిద్ధపరిచేవారా? వాళ్ళు ఏ విధంగా పని చేయగలరో ఆ విధంగా చేసేవారు. అవన్నీ రాయబడ్డాయి. మళ్ళీ మనం సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి అని ఒక పాఠం మనం చెప్పుకున్నాం. అందులో ఈ విషయాలన్నీ వస్తాయి. అంటే ఒక స్త్రీగా కుటుంబంలో ఎలా ఉండాలనే విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒక శుక్రవారం మనం సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి, సంఘంలో స్త్రీలు చేయాల్సిన పనులు ఏంటి, లేదా వాళ్ళ బాధ్యత ఏంటి, నేను కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రార్థన చేస్తాను.